నమస్కారం. ఈ మధ్యకాలంలో మీ బంధువులతో గానీ, స్నేహితులతో గానీ ఫోన్లో మాట్లాడినప్పుడు తప్పకుండా ఒక టాపిక్ వచ్చి ఉంటుంది. బంగారం ధర గురించేనా? ఖచ్చితంగా అదే బంగారం ధర. అమ్మో, ఇప్పుడు కొనడం మన వల్ల కాదు, లేదా ఇంకా పెరుగుతుందేమో, అప్పుడే అమ్మేయడం ఎందుకు, ఇలాంటి మాటలు. అవునవును. పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళకైతే గుండెల్లో చిన్నపాటి భయం మొదలవుతుంది. నిజమే. అయితే ఈరోజు మనం చర్చించబోయే అంశం వందల ఏళ్ల క్రితమే ఈ పరిస్థితిని ఊహించి ఒక గ్రంథంలో రాసిన విషయం గురించి. చాలా ఆసక్తికరంగా ఉంది. మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానంలోకి లోతుగా వెళ్లబోతున్నాం. ఓ, కాలజ్ఞానమా? అవును. ప్రత్యేకంగా పసిడి భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ప్రవచనాలను విశ్లేషించబోతున్నాం. మన దగ్గరున్న మూల గ్రంథంలోని కొన్ని కీలక వాక్యాలను తీసుకుని అవి ఈనాటి పరిస్థితులకి ఎలా సరిపోతున్నాయో చూద్దాం. మంచి ఆలోచన. అయితే ఇప్పేర్ మన ఉద్దేశ్యం ఇది నిజమా అబద్ధమా అని తేల్చడం కాదు. అసలు శతాబ్దాల క్రితం ఒక దార్శనికుడు భవిష్యత్ ఆర్థిక, సామాజిక మార్పులను ఎలా అంచనా వేయగలిగాడు? దాని వెనుక ఉన్న ఆలోచనా విధానం ఏమిటి? సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. అవును. ఇక్కడ మనం చర్చ ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. చెప్పని. కాలజ్ఞానం అనేది ఈరోజు మనం చదివే న్యూస్ ఆర్టికల్లాగా సూటిగా ఉండదు. అదొక మర్మగర్భమైన రచన. అందులో పద్యాలు, ప్రతీకలు, రూపకాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అక్షరాలా తీసుకోకూడదంటారు. అస్సలు తీసుకోకూడదు. ఉదాహరణకు బ్రహ్మంగారు తులం బంగారం ₹1,00,000 అవుతుంది అని నేరుగా చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పదాలు లేవు కదా. లేవు. ఆ విలువలు కూడా లేవు. బదులుగా ఆయన మారుతున్న మానవ సంబంధాలు, వస్తువుల విలువలో వచ్చే విపరీతమైన మార్పులు, వీటి గురించి సంకేతాల రూపంలో చెప్పారు. కాబట్టి మనం ఆయన మాటల్లోని భావాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఖచ్చితంగా. ఓకే, ఇక ఈ అంశాన్ని విడమరిచి చూద్దాం. కాలజ్ఞానంలో బంగారం గురించి చెప్పిన వాటిలో అందరినీ ఎక్కువగా ఆలోచింపజేసే మొదటి ప్రవచనం ఒకటుంది. ఏమిటది? ఒకానొక సమయంలో పసిడి సామాన్యులకు అంటరాని వస్తువుగా మారుతుంది. అమ్మో! ఈ వాక్యం వినగానే చాలా బలంగా తాకుతుంది కదా. ముఖ్యంగా ఆ అంటరాని వస్తువు అనే పదం. అవును, ఆ పదంలో ఒక తీవ్రత ఉంది. ఇది కేవలం ధర ఎక్కువై కొనలేరు అని చెప్పడంలాగా లేదు. అదే. ఈరోజు మనం చూస్తున్నది కూడా దాదాపు అదే. తులం బంగారం ధర 1,00,000 దాటి ఇంకా పైపైకి వెళ్తోంది. ఒకప్పుడు పండగకో, పుట్టినరోజుకో చిన్న ఉంగరమో, చెవిపోగులో కొనుక్కునే మధ్యతరగతి వాళ్ళు అవును, ఇప్పుడు ఆ ఆలోచన చేయడానికే జంకుతున్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు భౌతికంగా కాకపోయినా ఆర్థికంగా బంగారం సామాన్యుడికి ఆర్థికంగా అంటరానిదిగా మారిపోతోంది. అదే, తన స్థాయికి అందనిదిగా మారిపోతోంది. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఇది కేవలం ద్రవ్యోల్బణం గురించిన సాధారణ అంచనాయేనా, లేక దీని వెనుక ఇంకా లోతైన అర్థముందా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది కేవలం ద్రవ్యోల్బణం గురించి చెప్పిన మాట కాదు. కాదా? కాదు. బ్రహ్మంగారు ఇక్కడొక ఆర్థిక సూత్రాన్ని దాటి ఒక సామాజిక ప్రవర్తనలో రాబోయే మార్పును అంచనా వేస్తున్నారు. సామాజిక ప్రవర్తన ఎలా? ఆర్థిక శాస్త్రంలో వెబ్లెన్ గూడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. అంటే ఒక వస్తువు ధర పెరిగే కొద్దీ దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. విచిత్రంగా ఉందే. ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి కదా. సాధారణంగా అంతే. కాని ఇక్కడెందుకంటే అది సంపదకు, హోదాకు చిహ్నంగా మారుతుంది. ఓ, స్టేటస్ సింబల్ లాగా. సరిగ్గా. బ్రహ్మంగారు ఊహించిందదే. బంగారం అనేది సామాన్యుడు దాచుకునే సాధనంగా కాకుండా కేవలం అత్యంత ధనవంతులు తమ సంపదను ప్రదర్శించుకునే వస్తువుగా మారిపోతుందని ఆయన అంచనా వేశారు. వావ్! అందుకే ఆ అంటరానిది అనే మాట కేవలం ధరను సూచించదు. అది సామాజిక అంతరాన్ని, వర్గ విభజనను సూచిస్తుంది. అంటే ఆయన సంఖ్యలను కాదు, సమాజపు సైకాలజీని అంచనా వేశారన్నమాట. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. అంటే బంగారం అనేది అవసరం నుండి ఆడంబరంగా మారిపోతోందని ఆయన ముందే చెప్పారన్నమాట. సరే, ఒకవేళ బంగారం అంత ఖరీదైపోతే ప్రజలేం చేస్తారు? ముఖ్యంగా పెళ్లిళ్ళ లాంటి తప్పనిసరి కార్యక్రమాలకు. దీనికి కూడా కాలజ్ఞానంలో ఏదైనా సమాధానముందా? ఉంది. అదే మనల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్రహ్మంగారు చెప్పిన రెండవ ప్రవచనం దీనికి కొనసాగింపుగా వస్తుంది. ఏమిటది? మగువలు మెడలో పసిడికి బదులు చెక్కతో చేసిన తాళిబొట్టును ధరించే రోజులొస్తాయి. ఏంటి? చెక్కతోనా? ఇది వినడానికి చాలా నాటకీయంగా, తీవ్రంగా అనిపిస్తుంది. అవును.
నిజమే, మన సంస్కృతిలో తాళిబొట్టుకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అస్సలు కాదు. అదొక పవిత్రమైన బంధానికి గుర్తు. దాన్ని బంగారంతోనే చెయ్యాలనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. నిజమే. అలాంటిది చెక్కతో తాళి కట్టుకోవాల్సిన పరిస్థితొస్తోందంటే అది ఆర్థిక దుస్థితికి పరాకాష్ట కదా. అందరూ చెక్కతోనే చేయించుకోవాలని కాదు. మరి చెక్క అనేది ఇక్కడొక శక్తివంతమైన ప్రతీక, సింబల్ అన్నమాట. ఓకే. బంగారం లాంటి విలువైన లోహం స్థానంలో అతి చౌకగా, తేలికగా దొరికే ఒక ప్రత్యామ్నాయం వస్తువు ఉందని దాని అర్థం. అంటే ఆర్థిక పరిస్థితులు మన సంప్రదాయాలను, ఆచారాలను కూడా మార్చేస్తాయని చెప్పడమా? సరిగ్గా అదే. ఒకప్పుడు పవిత్రతకు, సంప్రదాయానికి చిహ్నమైన బంగారం భవిష్యత్తులో ఆర్థిక శక్తికి చిహ్నంగా మారి దాని స్థానాన్ని వేరే వస్తువులు భర్తీ చేస్తాయి. ఇది మానవ సమాజం యొక్క సర్దుబాటు స్వభావాన్ని కూడా సూచిస్తుందేమో. ఖచ్చితంగా. అడాప్టబిలిటీ. ఒక్క నిమిషం, నాకో సందేహం. అడగండి. దీన్ని మనం కేవలం పేదరికం కోణంలోనే చూడాలా? మరోలా ఆలోచించలేమా? అంటే ఉదాహరణకు ఇప్పుడి తరం వాళ్లల్లో కొంతమందికి బంగారంపై అంత మోజు ఉండకపోవచ్చు. అవును, అది నిజమే. వాళ్ళు చెక్కలాంటి సహజమైన, పర్యావరణానికి మేలు చేసే వస్తువులను ఇష్టపడొచ్చు కదా. అంటే ఇది ఆర్థిక అవసరం కాకుండా ఒక సాంస్కృతిక మార్పు గురించి చేసిన ప్రవచనం అయ్యే అవకాశం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న, నిజంగా ఆలోచించాల్సిన కోణం కదా. మనం ఈ ప్రవచనాలను ఈనాటి దృష్టితో చూసినప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యానం కూడా సాధ్యమే. యువతలో వస్తున్న మార్పులు, మినిమలిజం, పర్యావరణ స్పృహ ఇవన్నీ మీరు చెప్పిన దానికి బలం చేకూరుస్తాయి. అవును. కాని కాలజ్ఞానం యొక్క మొత్తం స్వరూపాన్ని, అందులో పదే పదే ప్రస్తావించే కరువులు, విపత్తులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యాన్ని గమనిస్తే ఓకే. ఈ చెక్క తాలిబుట్టు ప్రస్తావన సాంస్కృతిక ఎంపిక కన్నా ఆర్థిక అనివార్యత గురించే ఎక్కువగా చెప్పిందనిపిస్తోంది. అంటే తప్పనిసరి పరిస్థితి అన్నమాట. అవును. సంప్రదాయాన్ని వదులుకోలేక, బంగారాన్ని కొనలేక మధ్యమార్గంగా ప్రజలు ఎంచుకునే ఒక దారినది సూచిస్తోంది. అర్థమైంది. అంటే ఆనాటి సందర్భాన్ని బట్టి చూస్తే ఇది అనివార్యత గురించే. ఓకే, బంగారం అందని ద్రాక్ష అవుతుంది, దాని స్థానంలో ప్రత్యామ్నాయాలు వస్తాయి. మరి వెండి సంగతేంటి? సాధారణంగా బంగారం కొనలేని వాళ్లు వెండివైపు మొగ్గు చూపుతారు కదా. వెండి ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండే లోహం. దీని గురించి బ్రహ్మంగారేమైనా చెప్పారా? అక్కడికే వస్తున్నాను. బ్రహ్మంగారి దూరదృష్టి మనల్ని ఇక్కడే ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కేవలం బంగారం గురించి మాత్రమే చెప్పి ఆపలేదు. అలాగా? ఆయన మొత్తం విలువైన లోహాల వ్యవస్థ గురించే మాట్లాడారు. ఓ. కాలజ్ఞానంలో చెప్పిన దాని ప్రకారం బంగారం అందుబాటులో లేకుండా పోయినప్పుడు ప్రజలంతా వెండివైపు పరుగులు తీస్తారు. సహజమే. దానివల్ల వెండికి విపరీతమైన డిమాండ్ పెరిగి దాని ధర కూడా ఆకాశాన్నంటి అది కూడా బంగారంతో పోటీ పడుతుంది. అంటే వెండి కూడా ఖరీదైపోతుందా? అవును. చివరికి వెండి ఆభరణాలు ధరించడం కూడా ఒక విలాసంగా మారే రోజులు వస్తాయని ఆయన అంచనా వేశారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక డొమినో ఎఫెక్ట్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం డిమాండ్ అండ్ సప్లై విషయం కాదు. చారిత్రాత్మకంగా బంగారం, వెండి ధరల మధ్య ఒక నిష్పత్తి ఉంటుంది. గోల్డ్ సిల్వర్ రేషియో అంటారు. అవును. ఆ నిష్పత్తి దారుణంగా దెబ్బతింటుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. అయితే ఇది దేనికి సంకేతం? ఇది ప్రజలు కాగితపు కరెన్సీపై నమ్మకం పూర్తిగా కోల్పోయే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి సూచన. హైపర్ ఇన్ఫ్లేషన్ లాంటిదా? అదే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి ఏ భౌతిక వస్తువు దొరికితే దానివైపు పరుగులు తీస్తారు. మొదట బంగారం, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత భూమి. ఈ భయం మన రక్తంలోనే ఉంది. నిజమే. మా అమ్మమ్మగారెప్పుడు చెప్పేవారు, బ్యాంకులను నమ్మకూడదు, కొంచెం బంగారమైనా ఆపద్ధర్మధనంగా ఇంట్లో ఉండాలని. కాలజ్ఞానం ఆ డీపెస్ట్ కల్చరల్ ఫియర్ని ట్యాప్ చేస్తుంది. నిజమే. మనం ఇప్పుడు చూస్తున్న ఆర్థిక పోకళ్లకు ఇది చాలా దగ్గరగా ఉంది. ఇప్పటివరకు మనం చర్చించిన 3 ప్రవచనాలు ఆర్థిక, సామాజిక కోణంలో ఉన్నాయి. అవును. కానీ కాలజ్ఞానంలో కొన్ని అంతుచిక్కని, ఆధ్యాత్మికమైన విషయాలు కూడా ఉన్నాయి కదా. ముఖ్యంగా భూమి గురించి, అందులోని నిక్షేపాల గురించి. ఉన్నాయి. అవును. కాలజ్ఞానంలో కలియుగాంతం సమీపించే కొద్దీ భూమిలో దాగి ఉన్న బంగారు నిక్షేపాలు మాయమవుతాయి లేదా ఊహించని కొత్త ప్రాంతాల్లో వింతగా బయటపడతాయి అనే ఒక ప్రస్తావన ఉంది. నిజాయితీలా చెప్పాలంటే ఇక్కడే నాలాంటి ఒక సాధారణ శ్రోతకు ఇది నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకని? ఇది పురాణాల్లోని కథలాగా, ఫ్యాంటసీలాగా ధ్వనిస్తుంది. ఇలాంటి వాక్యాన్ని మనం ఎలా విశ్లేషించాలి? దీన్ని కూడా ఏదైనా ఆధునిక సిద్ధాంతంతో ముడిపెట్టగలమా?
మీ సందేహం సబబే. ఇక్కడే కాలజ్ఞానం యొక్క అసలైన మర్మగర్భమైన శైలి బయటపడుతుంది. ఇలాంటి ప్రవచనాలను మనం అక్షరాలా తీసుకోకూడదు. మళ్ళీ అదే మాట. అవును, భూమిలోని నిక్షేపాలు మాయమవ్వడమంటే ఏమిటి? దానికి 2 రకాల వ్యాఖ్యానాలు చెప్పవచ్చు. చెప్పండి. మొదటిది పర్యావరణ కోణం. మానవుడు సహజ వనరులను విపరీతంగా తవ్వేయడం వల్ల అవి అడుగంటిపోతాయని చెప్పడం కావచ్చు. అది జరగచ్చు. రెండవది, మరింత ఆసక్తికరమైనది, ఆర్థిక కోణం. ఇది సంపద యొక్క అనిశ్చిత, చంచల స్వభావానికి ఒక రూపకం, ఒక మెటఫర్. ఓకే. నిక్షేపాలు మాయమవడమంటే ఈరోజు ఒకరి చేతిలో ఉన్న అపార సంపద రేపు ఆవిరైపోవచ్చు. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం, వ్యాపారాలు దివాలా తీయడం లాంటివి. అర్థమైంది. మరి కొత్త చోట్ల బయటపడ్డమంటే ఊహించని విధంగా కొందరు రాత్రికి రాత్రే ధనవంతులు కావడం, క్రిప్టోకరెన్సీ లాంటివి. వావ్. సంపద అనేది శాశ్వతం కాదు. అది నిరంతరం ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారుతూ ఉంటుంది అనే సత్యాన్ని చెప్పడానికి ఆయన ఈ ప్రతీకను వాడి ఉండవచ్చు. ఇది వెల్త్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పిన మాట. ఓకే. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒకసారి చూద్దాం. బంగారం సామాన్యుడికి దూరమవడం, 1, దానికి ప్రత్యామ్నాయంగా చెక్క తాలిబొట్లు, 2. తర్వాత వెండి విలువ పెరగడం, అవును చివరిగా సంపద యొక్క అస్థిర స్వభావం. అవును వీటన్నిటినీ కలిపి చూస్తే మనం ఏమర్థం చేసుకోవాలి? దీని నుంచి మనం గ్రహించాల్సిన అసలు సందేశమేమిటి? చూడండి, మనం వీటిని భవిష్యవాణిగా నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రవచనాలన్నీ కలిసి ఒక ముఖ్యమైన పని చేస్తాయి. ఏమిటది? అవి విలువ, సంపద, భద్రత అనే వాటిపై మనకున్న నమ్మకాలను, అభిప్రాయాలను పునఃసమీక్షించుకునేలా చేస్తాయి. అంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఖచ్చితంగా. ఇలాంటి ఆర్థిక అనిశ్చితి కాలంలో కాలజ్ఞానంలాంటి గ్రంథాలు ప్రజలను ఎందుకు అంతగా ఆకర్షిస్తాయంటే అవి మన భయాలకు, మన ఆందోళనలకు ఒక ఆకారాన్ని, ఒక భాషను ఇస్తాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఒక చట్రాన్ని అందిస్తాయి. సరిగ్గా. ఒక రకంగా చెప్పాలంటే ఇది భవిష్యత్తును చెప్పే జాతకం కన్నా మనం వర్తమానంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, ఆర్థిక వ్యవస్థలోని లోపాలను అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక విశ్లేషణాత్మక సాధనంలా పనిచేస్తుంది. చాలా బాగా చెప్పారు. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మూల గ్రంథంలో చెప్పినట్లు బంగారం వంటి సాంప్రదాయ విలువ చిహ్నాలు, భద్రతకు గీటురాళ్లుగా భావించే ఆస్తులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతే భవిష్యత్తు సమాజాలు వాటి స్థానంలో ఎలాంటి కొత్త విలువ చిహ్నాలను లేదా భద్రతా రూపాలను సృష్టించుకోవచ్చు? అది బిట్కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీ అవుతుందా? లేక నైపుణ్యాలు, జ్ఞానం లాంటి కనిపించని ఆస్తులకు విలువ పెరుగుతుందా? లేదా మరేదైనా కొత్త రూపం సంతరించుకుంటుందా? ఆలోచించండి.